మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. గుంటూరు GGH లో ఆకస్మిక తనిఖీలు చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ SSV రమణ. గత కొంతకాలంగా GGH వైద్యులు సిబ్బందిపై కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడి వేషంలో హాస్పిటల్ కు వెళ్లి తనకు వైద్యం చేయాలని వైద్యులను కోరారు సూపరింటెండెంట్. ఆసుపత్రిలోని పలు విభాగాల వద్దకు వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులు సమాధానాలు, సిబ్బంది తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు సూపరింటెండెంట్. ఆరు కాదని తెలిసినండి రూప్ తప్పొచ్చాము దారి కాదు ఎవరున్నారు తెలియకుండా. సామాన్యుల పట్ల వైద్యులు సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఇలా చేశానన్నారు GGH సూపరింటెండెంట్ SSV రమణ. సుమారు 2 గంటల పాటు ఆసుపత్రిలో తిరిగి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నానని చెప్పారు. కొంతమంది సిబ్బంది తనతో దురుసుగానే ప్రవర్తించారని అన్నారు. తనిఖీల అనంతరం వైద్యులు సిబ్బందిని పిలిచి తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లుగా చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. గుంటూరు GGHకి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వృద్ధుడు ఆసుపత్రికి రాత్రి 10 గంటల సమయంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడి తనకు వైద్యం చేయాలంటూ కూడా అభ్యర్థించిన పరిస్థితి కనిపించింది. ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది ఎవరో కాదు, గుంటూరు GGH సంబంధించిన సూపరింటెండెంట్ SSV రమణ. ఆయన ఆ సమయంలో ఎందుకు GGH పరిశీలనకు వెళ్ళారు, తనిఖీలకు వెళ్ళారు, ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు రమణ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి సార్, ఎందుకని మీకు ఆలోచన వచ్చింది? నిన్న రాత్రి నుంచి కూడా సోషల్ మీడియా కూడా వైరల్ అవుతుంది వీడియో. మీరు ఎందుకు ఆ సమయం వెళ్లాల్సి వచ్చింది? నమస్తే అండి, నేను డాక్టర్ SSV రమణ, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. నేను ఛార్జ్ తీసుకుని 1 year అయిపోయింది. ఈ 1 yearలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాము. సాహో అనే కాన్సెప్ట్ కూడా తీసుకున్నాము. పేషెంట్ సెంటర్డ్ సర్వీసెస్ ఇవ్వాలని, పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి మనం ముందుకు వెళ్ళాలని. ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు సడన్గా వెళ్ళటం, లేదంటే ముందు సమాచారం ఇచ్చి వెళ్ళటం చేస్తూ ఉంటారు. కానీ మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఒక వృద్ధుడు వేషధానంలో వెళ్తే అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలని వెళ్ళారా, లేకపోతే ఎందుకని? అవును, నన్ను ఎవ్వరూ తెలుసుకోకుండా ఉండాలి, మీడియా మిత్రులకు కానీ మా స్టాఫ్ కానీ ఎవరికి చెప్పాలని నేను టోటల్గా విగ్గు పెట్టుకొని నేను ఎవరో తెలియకుండా కర్రపోట వేసుకుంటూ దగ్గుకుంటూ వెళ్ళి ఓపీ టికెట్ తీసుకున్నాను. అలా వెళ్తే ఏంటంటే మనకి అక్కడ జరుగుతున్న సర్వీసులన్నీ క్యాండిడ్గా నిజాయితీగా మనకు తెలుస్తాయి. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మనకి వాళ్ళు తప్పు ఇవ్వచ్చు, మనకి ఇవ్వచ్చు, కానీ మనము వెళ్తే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తున్న ఉద్దేశంతో వెళ్ళాను. నేను ఏ సమస్య చెప్పుకొని మీరు అక్కడికి వెళ్ళారు, చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా స్పందించారు, మీకు ఏమేమి పరీక్షలు చేశారు, అంటే మందులు ఇచ్చారా మీకు? అలాగే ఓపీ టికెట్ తీసుకున్నాం, అక్కడ ఫాస్ట్గా చేశారు వాళ్ళు. ఓపీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. అక్కడ హౌస్ సర్జన్స్ PGలు అందరూ కూర్చోన్నారు, నేను చెప్పినట్టే కూర్చున్నారు వాళ్ళు. దాన్ని గ్రీన్ జోన్ అంటాము. నేను వచ్చిన తర్వాత క్యాజువాలిటీని 3 జోన్లుగా విభజించాము. ఈ గ్రీన్ జోన్లో ఏంటంటే సింపుల్ కేసు అని నడిచి వచ్చే వాళ్ళందరినీ అక్కడికక్కడే బయటికి పంపించేయాలి. ఎందుకంటే వీళ్ళు లోపలికి వెళ్తే అక్కడంతా హడావుడి అయిపోతుంది. ఎందుకంటే లోపల నడిచి వెళ్ళే వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, లేదా వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం చేస్తారు. టోటల్గా వీళ్ళు పక్కాగా ఇక్కడే ఉండేసి ఇక్కడి నుంచి ఇక్కడే బయటికి వెళ్ళేట ఒక సిస్టమ్ పెట్టాం. ఆ సిస్టమ్ దగ్గర నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళు అక్కడ నన్ను చూడగానే మీరు తగ్గుతున్నారు, బాగా ఆయాసంగా ఉంది, మీరు లోపలికి వెళ్ళాలి, ఇక్కడ కాదు అని చెప్పి మళ్ళీ లోపలికి పంపించారు. అంటే మనం చెప్పిన సిస్టమ్ రన్ అవుతుంది అక్కడ. మామూలుగా ఆసుపత్రుల వద్దకు వెళ్ళినప్పుడు కొంచెం చేదరించుకుంటూ మాట్లాడి, లేదా విసుక్కోవటము, సామాన్య ప్రజల మీద ఎక్కువ చూస్తూ ఉంటాం. ఆ అనుభవం మీరు రాత్రి ఫేస్ చేసి? అదే ఇది జరిగింది. ఏంటంటే అబ్బాయి టెక్నీషియన్ మీరు ఎక్స్రే కూడా ఉంది కదా, ఎక్స్రే తీసి చూసుకోండి ముందు అని చెప్పి ముందు అక్కడి నుంచి పంపించడానికి ట్రై చేశాడు. సరే నేనేం చేశాను, వెళ్ళాను కామన్ మ్యాన్ లాగా ఎక్స్రే కోసం వెళ్తున్నా. ఈలోపు మళ్ళీ పిలిచాడు. అతనికి అయిపోయిందిలేండి ఇక్కడ, మీరు తీయించుకొని వెళ్ళండి అని చెప్పి మళ్ళీ పిలిచి నాతో పక్కన వచ్చిన వాళ్ళతో కొంచెం ఘర్షణ పడ్డాడు. మేము చూస్తున్నాం కదా, ఎంత తొందరపడతారేంటి, వృద్ధాన్ని తొందరపడతారా, అది ఇది అని చెప్పి కొంచెము. సో అది నేను వేషధాడి తీసిన తర్వాత కొంచెం మాట్లాడాను అతనితో వెళ్ళి. ఇది ఎందుకు చెప్తానంటే ఉన్నది క్యాండిడేట్ ఉన్నది నిజాయితీకి చెప్తున్నాను నేను. అంటే మనకేంటంటే ఒక్కోళ్ళు ఒకలా ఉంటారు, ఒక మనిషి తత్వం ఒకలా ఉంటుంది. అతను కూడా తర్వాత చెప్పింది ఏంటంటే, సార్ పొద్దు నుంచి కేసులు కంటిన్యూ చేస్తున్నాము, నైట్ టైం ఇది, మిడ్నైట్ అయిపోతుంది, బాగా అలసిపోయి ఉన్నాను సార్, అందపితే మీరు మిమ్మల్ని విసుకోవాలని కాదు, నేను పొద్దున్న చాలా నిజాయితీ పనిచేసాను, చాలా విసుకోకుండా పనిచేశాను అలా చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఇంకా ఏమేమి సమస్యలు మీరు గమనించారంటే, క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు మీరు, అక్కడ ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారు?
ఇక్కడ అదే నేను వెళ్ళింది మెయిన్ కారణం ఏంటంటే డాక్టర్స్ అందరూ వాళ్ళ నైట్ డ్యూటీస్లో ఉన్నారా, ఎందుకంటే చాలాసార్లు నైట్ డ్యూటీస్ ఇబ్బంది ఉండట్లేదు, లేదా జూనియర్ డాక్టర్లను పెట్టి వెళ్తున్నారు, లేకపోతే వెళ్ళిపోయి ఆసుపత్రి భోజనం చేస్తా అని చెప్పి మళ్ళీ రావట్లేదు, ఇలాంటి వస్తూనే ఉంటాయి నాకు కంప్లైంట్స్. సో వెళ్ళి చూశాను నేను, దాదాపు 70% నుంచి 80% దాకా అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది లేరు అని అడిగినప్పుడు వాళ్ళు ఐసీయూకి వెళ్ళారనో థియేటర్లో ఉన్నారనో అలా చెప్పారు. తర్వాత చెక్ చేస్తే వాళ్ళు అక్కడే ఉన్నారు. సో నాకు కొంచెం నమ్మకం కలిగింది, ఓకే మన వాళ్ళందరూ మంచిగా పనిచేస్తున్నారు. లేబర్ వార్డు దగ్గరికి వెళ్ళాను. లేబర్ వార్డు దగ్గర చాలా కంప్లైంట్స్ వస్తాయి, డబ్బులు అడుగుతారు అది అని. వాళ్ళు మమ్మల్ని లోపలికి కూడా పోలేదు, ఆడవాళ్ళు వాడు మీరు ఎందుకు వెళ్తారు, లోపల ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి నేను తోసుకొని లోపలికి వెళ్ళటము. అక్కడైతే వాళ్ళు డబ్బులు అడగడానికి నేను చేయలేదు. అయితే వాళ్ళు ఏంటంటే అక్కడ మీరు లేడీస్ కాబట్టి మీరు జెంట్స్ వెళ్ళకూడదని ఒక కాన్సెప్ట్ తోటి నన్ను లోపలికి పోనే వాళ్ళు చాలాసేపు ఘర్షణ పడ్డారు. బట్ అయితే నేను అది మంచిగానే అనిపించింది నాకు, మంచిదే ఇది. నైట్ టైము లోపలికి ఎవరు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే జెంట్స్ ఎందుకు రావాలి, వాళ్ళ మదరో ఫాదరో అట్లయితే చెప్తే మేము లోపలికి పోనేము, మీ పేషెంట్ పేరు చెప్పండి, ఇవన్నీ అడిగారు వాళ్ళు. అంటే గతం నుంచి చూస్తాం మన వార్తలు ఏంటంటే ఈ ఒకే బెడ్ మీద 2-3 పేషెంట్లు పెట్టడం, వాళ్ళకి అంటే కరెంట్ లేకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడం, ఇవన్నీ సమస్యలు ఇప్పుడు రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి. అట్లాంటివి మీరు గుర్తించారా? మనకి యాక్చువల్గా అయితే బాలింతలు లోపలికి వెళ్ళలేదు. వాళ్ళైతే బాలింతలు నేను అనుకోండి ఇప్పుడు కూడా నేను ఈ 1 yearలో కూడా అబ్జర్వ్ చేశాను. ఒక బెడ్ పైన 2 ఉంటున్నారు. అందుకే MCH బ్లాక్ వస్తుంది, 100 crores బ్లాక్. అది చూసే చెల్లించిపోయే ఇక్కడ జిమ్ఖానా స్టూడెంట్స్ అందరూ కూడా MCH బ్లాక్ అని కడుతున్నారు. అది త్వరలో జనవరిలో కానీ మోస్ట్లీ ఓపెన్ అవ్వచ్చు, అప్పుడు ఈ ప్రాబ్లం పోతుంది. ఫైనల్గా చెప్పండి, అంటే మీరు మొత్తం నిన్న పరిశీలించిన తర్వాత ప్రధానంగా ఏ సమస్యలు గుర్తించారు, వాటి మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? నాకైతే అక్కడ మెయిన్ ఆ టైంలో కొంచెం ఎఫెక్షనేట్గా మాట్లాడలేరు, కానీ మిగతావన్నీ నాకు మ్యాక్సిమం ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నారు, ఆర్గనైజ్డ్గా జరుగుతుంది, ఎఫెక్షనేట్గానే మాట్లాడుతున్నారు, సర్వీసెస్ బాగానే జరుగుతున్నాయి. ఎక్కువ మంది ఉండటం వల్ల మనకి మంది ఎక్కువైతే మధ్య పలచబడినట్లు అక్కడ సర్వీసెస్లో కొంత ఫాస్ట్నెస్ అవి తగ్గటము, లేకపోతే ఇది ఇట్లా కాసేపు ఆగండి అని చెప్పడం అట్లా జరిగింది. కాకపోతే నేను ఎక్కువ మంది రావటం వల్ల జరిగింది తప్పించి మిగతావన్నీ నాకైతే మంచిగానే ఆర్గనైజ్డ్ జరుగుతుంది అనిపించింది. స్వయంగా సూపరింటెండెంట్ వెళ్ళి క్షేత్రస్థాయిలో అక్కడ పరిస్థితులు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఒక సాధారణ వ్యక్తిలా వెళ్ళినప్పుడు ఆయన కూడా ఇబ్బందులు పడ్డాను, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వైద్యులు కావచ్చు, కొంతమంది నార్మల్గా స్పందించి కొంతమంది కొద్దిగా విసుక్కోవడం లాంటివి చేశారు. ఇట్లాంటివి ప్రధానంగా ఉన్నట్లు గుర్తించాను. ఇంకా మిగతా చోట్ల కూడా ఎమర్జెన్సీ వార్డు కావచ్చు, లేదా ఇతర చోట్ల కూడా కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించి వాటన్నిటిని రెక్టిఫై చేసి ఇక్కడ పూర్తిగా కూడా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా కృషి చేస్తానని ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. వలీతో మనీ, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.